యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. దొరికింది. రిపోర్ట్స్ మన చేతికొచ్చాయని సంబరపడిపోకండి. సిస్టంలో కూడా సేవ్ చేసుంటాయి. వాటిని ఉంచొద్దు శృతి, దేన్ని వదలదు. డిలీట్ చేసేస్తాను. హే చూడు. అయిపోయిందా? పద 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 పద. పద పద పద. అక్షరా, మారు వేషాల్లో పంపించి నా డిఎన్ఏ టెస్ట్ నాకు తెలియకుండా చేయిస్తావా? ఇప్పుడు ఏమీ లేకుండా తగలబడిపోతున్నాయి. తెలివి నీకే కాదు, మాకు ఉంటుంది. ఇప్పుడేం చేస్తుందో నాకు తెలియకడుగుతానయ్యా మీ అమ్మతోడు. ఏమీ చేయలేదు, షాక్ అవ్వడం తప్ప. భూపతి దొరకడు, నీ తరం కాదక్షరా. ఈ భూపతినే చీట్ చేయాలని చూస్తారా జాను? భూపతే నువ్వు భూపతివి, చిత్తు చేసి పడేశావు. మనకింక ఏ ఎదురు లేదు, ఏ బెదురు లేదు. మీ అమ్మతోడు తిరిగే లేదు. మీరా చప్పట్లు చరుస్తూ వస్తున్నారు? అయినా మీరెలా అయినా తోపులేహే అని చెప్పడానికే అలా అనిపిస్తుందా మామా? ఏ మిమ్మల్ని తోసేయబోతున్నామని కూడా అనుకోవచ్చు కదా. అది మీ తరంలోనే కాదు, ఏ తరంలోనూ కాదులేవయ్యా మీ అమ్మతోడు. ఏంటో అంత ఓవర్ కాన్ఫిడెంట్. ఏమో మా ఆయనే మా కాన్ఫిడెంటు. భూపతి ఏం పీకాడో. మీరు ఏమైతే పీకామనుకుంటున్నారో అవే అల్లుడు. ఏంటి మొహాలు మారుతున్నాయి? అదే నిన్న మీరు డాక్టర్లలా మారువేషంలో వచ్చి డిఎన్ఏ టెస్ట్కి తీసుకున్నారు కదా, అవే. అవే. ఎలా తెలిసిపోయింది? చెప్పాగా, భూపతి. మీకు తెలియదేంటంటే ఆ రిపోర్ట్సు సిస్టము ఏమీ లేకుండా తగలెట్టేశా. ఎలా ఉంది దెబ్బ? ఇక ఆస్తి కాదు కదా, అందులో చిల్లి గవ్వ కూడా మీ అత్తకి ఇవ్వలేవు. మీ అమ్మతోడు ఎప్పుడు గెలిచేది నేనే కదా అని ప్రతిసారి గెలిచేస్తామనుకుంటే బోల్తా పడతావు అక్షరా. పడ్డావు.
ఈసారి గెలుపు నాది. ఈ గెలుపు నాది. నవ్వుతున్నారేంటి? ఇంకేమి చేయలేరనా? పిచ్చి మొహల్లారా, ముందే చెప్తే గుండాకి చేస్తారని చిన్న గ్యాప్ ఇచ్చాను. అంటే నీ గాలి టీమ్మేటు శృతి చెప్పిందని నాకు తెలుసు మామా. నైట్ హాస్పిటల్కి వచ్చింది కూడా నాకు తెలుసు. సెక్యూరిటీకి నువ్వు మత్తు పెట్టి పడుకోబెట్టింది కూడా నాకు తెలుసు. రిపోర్ట్స్ డేటా తీసుకెళ్లి కాల్చారని కూడా తెలుసు. తెలుసు. తెలిస్తే ఇప్పుడు ఏం చేస్తారు? నీకు మళ్ళీ తెలియని విషయం ఏంటంటే అవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. లేవనుకుని వచ్చారు, కనబడకుండా సెట్ చేశాం. మేము నమ్మం, మీ అమ్మ తోడు. నమ్మరనే ఫుటేజ్ నా సెల్ కి ఫార్వర్డ్ చేసుకున్నాను. ఇప్పుడు ఓకేనా? అరే మామా, నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఆ DNA రిపోర్ట్స్ కూడా ఓ కాపీ నాకు ముందుగానే పంపించేశారు. అదే ఇది. ఇప్పుడు చెప్పు, గెలుపెవరిది? గెలిచిందెవరు? తెలుసుగా. కోర్టులో ఇవి సబ్మిట్ చేస్తే ఏమవుతుందో? నీకిచ్చిన తీర్పు చెల్లదని తీర్పుని మార్చి మా అత్తయ్య గారికి చెప్తారు. ఆస్తి మొత్తం వారికి చెందుతుంది అంటారు. అప్పుడు మీకు చిల్లి గవ్వ కూడా రాదు. చచ్చిన పాముని ఏం కొడతాంలే అని కొంచెం దయతల్చి మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మీరు చేసిన తప్పులకి మా అత్తయ్య గారి కాళ్ళ మీద పడి క్షమించమని అడిగి రాయించుకున్న వారి ఆస్తిని వారికిచ్చే. ఎలాగో మీ అంత దుర్మార్గురాలు ఆవిడ కాదు కాబట్టి క్షమిస్తారు. మరీ రోడ్డున పడకుండా ఆశపడకండి.
మనమేదో చేసాం అనుకుంటే మనకి జలకిచ్చిపోతున్నారుగా. మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏం చెయ్యాలయ్యా? నాకు ఏం అర్థం కావట్లేదే జాను. నా క్రిమినల్ బ్రెయిన్ తో కొట్టాననుకుంటే కలెక్టర్ బుర్రతో పాతాళానికి తొక్కేసిందే. అబ్బా, ఎలా పైకి రావాలి బాబోయ్? ఏవయ్యా, 24 గంటలేనంట. అమ్మో, 24 hours. ఏంటయ్యా, అంత కష్టపడి రాత్రి వెళ్ళి హాస్పిటల్ అంతా చేస్తే అదంతా వేస్ట్ అయిపోయింది. అదే కదా, రిపోర్ట్స్ ముందే అక్షర చేతికి పోతాయని మనం ఏమన్నా ఊహిస్తామా? మన ఆస్తికి ఇంకా ముప్పు లేదు అనుకున్నా. 24 గంటల్లో పోయేలా ఉంది. ఇంకెక్కడ 24 గంటలు? సమయం కరుగుతూ ఉందిగా. మీ అమ్మ తోడు. నువ్వేంటమ్మా సైలెంట్ గా ఉంటున్నావో? నువ్వేమన్నా ఐడియాలు ఇస్తావనే కదా నిన్ను పిలిచి జరిగిందంతా చెప్పింది. ఏమైనా చెప్పొచ్చు కదా. నీతో తిరగడం వల్ల ఏమో ఎంత ఆలోచించినా ఒక్క ఐడియా కూడా నా బుర్రకి తట్టట్లేదు. మొట్టి బుర్ర అయిపోయింది. అంటే మావి మట్టి బుర్రలు అంటున్నావా? అది వేరే ప్రత్యేకంగా చెప్పాలా జానుగారు? అరే, ఒక ప్లాన్ చేస్తున్నాము అంటే ఎలా ఉండాలి? ఏవైనా అంటే భూపతి అని అంటారు. నన్ను కాదుగా. బా, నువ్వు కాస్త ఉండవే. ఏంటి శృతమా? మరి లేకపోతే ఏంటి భూపతి గారు? ఒక చోటకి వెళ్తున్నప్పుడు సీసీ కెమెరాలు ఎక్కడైనా పెట్టుండొచ్చని వెతకాలి కదండి. అడ్డంగా దొరికిపోయి నన్ను అడిగితే నేనేం చెప్పను? ఇదిగో, అక్కడ నువ్వు కూడా ఉన్నావు, మర్చిపోకు. అయితే మిస్టేక్ నాదంటారా? నేనెవరిని అనట్లేదు తల్లి. అయిపోయిన దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు రిపోర్ట్స్ అక్షర దగ్గరున్నాయి. మనమేం చేయలేకపోతే నా ఆస్తి పోతుంది. అలాగే నువ్వు మాకివ్వాల్సిన 30 కోట్లు అప్పుడు బుజ్జమ్మ కేకు నువ్వే ఇవ్వాల్సి ఉంటుంది. రామారావు దగ్గరున్న నీ ఆస్తిని అమ్మైనా అక్షర తీసుకుంటుంది. అది మాత్రం ఖాయం. కరెక్టే కదా? ఇప్పుడు ఆలోచించే ఐడియా. ఊరి రామారావుగా కుర్రాడు అసలు ఆగట్లేదుగా. ఆపుతా. ఈరోజే వీళ్ళకి ఎండ్ కార్డు వేస్తాను. శృతి శృతి శృతి, మా ఐడియా చెప్పు. మీరొకళ్ళండి. అక్కడ నా లైఫ్ కి సంబంధించింది. అది ముందు తేల్చాలి. ఆగండి. శృతి శృతి, ఇదిగో ఇది కూడా పోయింది. ఇంకా మనక ఏం తట్టట్లేదు. మన పరిస్థితి ఏంటయ్యా? అదే అర్థం కావట్లేదే. ఈ మాటే అంటా ఉండు, టైం అయిపోతూ ఉంటుంది. మనం అడుక్కు తినే రోజులు కనపడుతున్నాయ్యా. నీ అమ్మ తోడు. ఏహే, నీ మొహం ఏదో ఒకటి చేద్దాంలే, ఆగు, పద. ఏంటి మారతావని చూస్తుంటే రెచ్చిపోతున్నావు? ఊరుకుంటున్నాననా? ఏం చేస్తుందిలే అన్న ధీమాతోనా? ఏంటే ఇంటి మీదకొచ్చి గొడవ పడుతున్నావు? మారని మృగానివి నువ్వు, నేనేం మారానని బాగుతున్నావు? ఏయ్, గొంతు పెంచితే భయపడి నేను పారిపోతాననుకుంటున్నావా? నేను ఇంకా గట్టిగా అరవగలను. ఏమండి, ఎందుకు అరుస్తున్నారు? ఏయ్, నువ్వెవరివే నన్ను అడగడానికి? బరి తెగించి నా భర్తతో తిరుగుతున్నావు. నువ్వు నాకు చెప్తున్నావా? శృతి, మాటలు మర్యాదగా రాని. మర్యాదలు బుద్ధులు లేనోళ్ళకి నేర్పక్షరా, నాకు కాదు. ఏయ్, నీకు లేవని ఎవరికీ లేవని అనుకోకు. ఆహా, ఉంటే భార్యని నేనుండగా దీంతో ఎందుకు చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నాడు?
మీరు చేస్తుంది కరెక్టా బావగారు? హుసేయ్, నీకు ఆల్రెడీ చెప్పాను, మా మధ్య నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. ఇంకొక్కసారి తన గురించి తప్పుగా మాట్లాడావనుకో, నాలుక చీరేస్తాను. జాగ్రత్త. నన్ను బెదిరిస్తున్నావు గాని మీ వరుసలు మార్చుకోము అంటున్నారా? అదే మీరు తప్పు చేస్తున్నారని నిరూపిస్తుంది. పచ్చ కామర్లోలకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని నువ్వు నిరూపిస్తున్నావు. మీ వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసేది మీకు మంచిగానే కనిపిస్తుంది. భార్యని నేనుండగా భర్త మరొకరితో తిరగడం సబబు కాదు. ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, భార్య భార్య అని తెగ గింజుకుంటున్నావు. నీ బ్రతుక్కి ఎప్పుడైనా, ఏ రోజైనా, ఏ క్షణమైనా రామారావుకి భార్యగా అసలు ఉన్నావా నువ్వు? ఎప్పుడు రామారావుని తప్పించాలా, ఎప్పుడు ఆస్తిని లాక్కోవాలనే కదా నువ్వు ఉన్నావు. మీరు మాట్లాడకండి బావగారు. అసలు నాకు పెళ్లి చేసిందే మీరు. కోరుకుంది నువ్వు. మీరలా క్రియేట్ చేశారు. తాళి కట్టించుకోమని మేం చెప్పలేదే. ఎక్కడ నీ పెళ్లి ఆగిపోతుందో అని తొందరపడి కట్టించుకుంది నువ్వు. బలి పశువునవుతానని ఆ క్షణం నాకు తెలియదు కదా. మంచి మనసు ఉన్నవాడే గాని నీలా నేర చరిత్ర ఇంటి పేరుగా మార్చుకున్నవాడు అయితే కాదు కదా. మీరు ఎన్నైనా చెప్పండి, నాకు మాత్రం వీళ్ళు నచ్చలేదు. మరి నచ్చనప్పుడు వెంటెందుకు పడుతున్నావు? గోల్ ఎందుకు చేస్తున్నావు? నా భర్త అని ఇప్పుడు బిల్డప్లు ఎందుకు ఇస్తున్నావు? తనని బజారుకి ఇడ్చడానికా? అంటే ఇది అమాయకురాలనా మీ ఉద్దేశం? మాట తోలకు. ఇదేంటే ఇది? చంప పగులుద్ది. ఒక పక్క నాకు అన్యాయం చేస్తుంటే నేనిలాగే అంటాను. మళ్ళీ అదే మాట మాట్లాడతావు? నీ దగ్గర అసలు న్యాయం అనేది ఎక్కడుంది? అంత చేసినా రామారావు నిన్ను మళ్ళీ నమ్మి చేరదీస్తే అదే బుద్ధి కదా చూపించావు. నువ్వు న్యాయాన్యాయాల గురించి మాట్లాడుతున్నావు. మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు బావుగారు. నువ్వు మాత్రం అలాగే ఉంటావు. ఎందుకంటే నువ్వసలు మనిషివే కాదు కదా. నిన్నీ జన్మలో ఎవ్వరూ నమ్మరు. అందుకని మీ మనిషికి నా మొగుణ్ణి కట్టబెట్టాలని చూస్తున్నారా? ఏయ్, ఇప్పుడు నేను చంపేస్తాను. ఎందుకు చంపుతావు? అదే కదా నిజం. శృతి మించి మాట్లాడుతున్నావు. ఇక్కడ అలాంటిదేం లేదు. అదే నిజం. అదే నిజమైతే వీళ్ళిద్దరూ కలిసి నాకు ఇంకొకసారి కనబడకూడదు. అది చెప్పడానికి నువ్వెవరివి? అయితే అప్పుడు మీ ఇద్దరికి సంబంధం ఉన్నట్టే. చెప్పు తీసి కొడతాను. ఒకళ్ళని బాధ పెట్టడమే నీకు తెలిసే? ఏం జన్మేనిది? ఇన్నంటున్నావు గాని నువ్వు మాత్రం మారను అంటున్నావా? డైరెక్టర్ గారు, ఇక నా వల్ల కాదు. దీన్ని ఇక్కడే చంపేస్తాను. జైలుకి పోయినా పర్వాలేదు. ఇది నా దగ్గర కాదు. శృతి, నువ్వింకొక క్షణం ఇక్కడున్నావంటే జరిగేదానికి నా బాధ్యత కాదు. నీలాంటి నీచురాలు మరొకరు ఉండరని తెలిసినా ఒక ప్రాణం పోకూడదు అన్న జ్ఞానంతో చెప్తున్నాను. నువ్వింకా అదే అజ్ఞానంతో కూసావంటే నేను కూడా ఆపను. ఇది కూస్తుందండి, మీరు ఆపకండి. కోసి పారేస్తాను. వాగు, మేం కూడా అడ్డురాము. వాగు. బాబోయ్, వీడసలే తిక్కలోడు. చంపినా చంపేస్తాడు. వాగవే. మీరు చేస్తుంది మాత్రం కరెక్ట్ కాదు. ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో పో. బతకాలి అనుకుంటే పో. పోతానక్షరా, మీ ఇద్దరిని మాత్రం నేను వదలను. సారీ అంజలి, అది ఎలాంటిదో తెలుసు కదా. అదో వేస్ట్ది. దాని మాటల్ని పట్టించుకోకండి. ఏంటంజలి, ఇంతకు ముందు కూడా ఇలాగే చేసిందా? 2 సార్లు ఇలానే చేసిందక్క. మీరు ఊర్లో పూజలు చేస్తూ ఆ టెన్షన్లో ఉన్నారని చెప్పలేదు.
దానికి వేరే దారి లేక కావాలని చేస్తుంది డైరెక్టర్ గారు. అయినా కూడా మనం ఇలాగే వదిలేకూడదు రామారావు. ఇంకోసారి రాని విధంగా స్ట్రాంగ్గా ఇవ్వాలి. ఒక్కటే డైరెక్టర్ గారు, అది ఎలాగూ మారదని తెలిసిందే, విడాకులే ఇవ్వాలి. అలాగే చేద్దాం. అంజలి, మీరు మాత్రం దానికి భయపడకండి. మనం స్వచ్ఛంగా ఉన్నాం. నేనే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను, తీసుకొస్తాను. అది గెలిచిందన్న ఫీలింగ్ దానికి ఇవ్వకూడదు. సరే అండి. వస్తాను డైరెక్టర్ గారు, వస్తాను. సరే రామారావు. అంజలి, నీ బాధ నాకు అర్థమవుతుంది. నువ్విలాంటి మాటలు ఇప్పుడని కాదు, ఇంకెప్పుడు పడకూడదంటే ఒకటే మార్గం.